కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం పందాపూర్ గ్రామంలో గత ఏడాదిన్నర క్రితం గ్యాస్ లోపల సిలిండర్ పేలిన ఘటనలో 4 ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న బీబీపేట మండల గ్రామ జునకమ్మ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య పరామర్శించారు. ఇక 4 కుటుంబాలను ఓదార్చి తక్షణ సహాయం కింద ₹1,00,000 ఇచ్చారు. ఇక తన సొంత ఖర్చులతో కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తారని నాడు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు సుభాష్ రెడ్డి చేతుల మీదుగా నూతన గృహాల బాధితులకు అందజేశారు. నిరుపేదలు ఎవరైనా పేదరికంలో ఆపదలో ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే చేతనైన సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. నా దేవుని ప్రార్థిస్తూ ఇట్లాంటి సేవలు ఇంకెన్ని ఉన్నా ఎక్కడున్నా చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా. పేదవాళ్లకు ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను నేను. ఎందుకంటే పేదవాళ్లకు సాయం చేయడంలో ఉన్న తృప్తి అంతకంటే ఎక్కువ వేరేది లేదని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మేము అందరము పని 8 అందరం బయటకు వెళ్ళినాం. గోదాం కాడికి పోయినా మూలం లేము. అది కరెంట్ అయిందా ఏదైందో తెలియదు, కాలింది. మేము కట్టుబట్టల మీద ఉన్నాం. సార్ వచ్చిండు, దేవుని వల్ల మాకు కట్టిస్తాను, మాకు మనిషికి 25,000 ఇచ్చిండు. కట్టిస్తా అని ముందటికి వచ్చిండు. మాకు ఆయనే దేవుడు. సార్ సాయం చేసిండు. ఇప్పటికి కూడా సార్ని తెలుసుకుంటున్నాం మేము. సుభాష్ రెడ్డి సార్ మాకు ఆయన్నే, నవీన్ సార్ కూడా ఆయన చేసి చెప్పిండు. సార్ అంతా మాకు మా జీవితాంతం కూడా మేము ఆయనే తలుచుకుంటాం. సార్ మాకు ఎవరు వచ్చి ఇట్లా కట్టుబట్ల మీద ఉన్నా మాకు ఎవరికి ఇట్లా మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. మేము అడకచ్చుకొని తిన్నామా, ఎట్లున్నామా, 3 రోజులు 4 రోజులు పసమున్నాము. సార్ పైసలు ఇస్తే మేము తెచ్చుకొని తిన్నాం, అంతే. సార్ మాకు దేవుడు లెక్క నిలిచిండు. చెప్పిన వాళ్ళకు పుణ్యం వస్తుందిగా. సార్ మాకు దేవుడు లెక్క నిలిచిండు. అన్నలున్నా పట్టించుకోలేరు. మాకు అన్న లెక్క నాగరాజన్న నిలిచిండు. మీకు ఏది హెల్ప్ కావాలన్నా ఫోన్ చేస్తే సార్కి చెప్పి